మూవీ గురించి చెప్పేదానికన్నా ముందు ముఖ్యంగా ఒక ముగ్గురు గురించి చెప్పాలనుకుంటున్నానండి. రాజు, మంత్రి, సైన్యాధిపతి. ఈ రాజు, మంత్రి, సైన్యాధిపతి ఎవరు అనుకుంటున్నారా? రాజు వచ్చి మా ప్రొడ్యూసర్ గారండి. మంత్రి వచ్చి మా డైరెక్టర్ గారు. అంటే ఈ సైన్యాన్ని అంతా నడిపించిన మా డిఓపి ప్రవీణ్ గారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా చేయడం నాకు ఇంతకు ముందు చేసిన సినిమాలు అంటే అవి తక్కువ చేసి మాట్లాడుతున్నానని కాదు. ఎన్నో అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళని దాటుకొని నేను ఇక్కడ వరకు వచ్చాను. మేబీ అందరూ కష్టపడి ఇక్కడ దాకా వస్తారు. నేను ఇందాక సాంగ్ రిలీజ్ అయ్యి చూస్తున్నప్పుడే ఇదే ప్రసాద్ ల్యాబ్ లో 2 మూవీస్ రిలీజ్ అయినప్పుడు నేను ఇంత ఎమోషనల్ అవ్వలేదు. కానీ ఇందాక సాంగ్ చూసినప్పుడైతే నిజంగా నా కంట్లో అయితే అక్కడ ఆ వాటర్ అనేది వచ్చేసాయి అనమాట. ఎప్పుడు స్ట్రాంగ్ గా మాట్లాడడానికి కొంచెం తడబడుతుంది. బట్ ఈ మూవీ అయితే నేను చూడడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నా లైఫ్ లో ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నాతోనే యాక్ట్ చేయడానికి ఒప్పుకున్న మా హీరో నోయల్ గారికి, అండ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్టు నన్ను చాలా మంది రిజెక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ గా నువ్వు పనికిరావని కూడా చాలా మంది మాట్లాడారు. మేబీ ఇది సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. బట్ సంతోషంగానే మాట్లాడుతున్నాను. ఈ కన్నీళ్ళు కూడా నాకు సంతోషంగానే వస్తున్నాయి. బట్ నిజంగా మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కెరీర్ ముందుకెళ్ళడానికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నాకే కాదండి, నాలాంటి చాలా మంది అమ్మాయిలు ఆయన కింద ఉండి చదివిస్తున్నారు, వెనకాల నుండి. నిజంగా అంత స్టేజ్ కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆయన ఎలా ఒక పేరెంట్స్ లేని పిల్లల్ని, సింగిల్ మదర్ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్ గారికి అండ్ సార్ వాళ్ళ వైఫ్ కి, స్వాతి అక్కకి, వేణు సార్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంకా చాలా మందికి వర్క్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి సినిమాలు చేసి అందరికీ సపోర్ట్ చేయాలని, చిన్న చిన్న ఆర్టిస్టులకి సినిమా చేయాలని చాలా మందికి ఉంటారండి. చాలా మంది ఆ సినిమా అక్కడ దాకా వెళ్ళలేక ఉంటారు. ఏం మాట్లాడాలి అసలు మాటలు రావట్లేదు. కానీ మా డైరెక్టర్ గారు అనుకున్నట్టుగా సినిమాని చాలా బాగా తీశారండి. ఇంకా ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసి మా డిఓపి గారు సినిమాని ముందుకు తీసుకెళ్లారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నేను రుణపడిపోయి ఉన్నాను. నేను మీకు ఏం చేయలేకపోవచ్చు, బట్ ఫ్యూచర్ లో అందరివి కలిసి ఇంకా మరికొన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఫైట్స్ చేసేటప్పుడు సార్ ఒక మాట, సార్ నేను చేయగలనా లేదా అన్నప్పుడు నా చేత బాగా చేయించారండి ఫైట్ మాస్టర్ గారికి. అండ్ నాకు ఆర్టిస్టులందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫనీ అన్న గారు అయితే షూట్ లో చాలా కామెడీగా అట్లా వెళ్ళిపోయింది. అండ్ మా నెల్లూరు మురళీకృష్ణారెడ్డి గారికి అండ్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఆనంద్ భారతి గారికి, సునీల్ గారు అయితే ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నారండి. ఆయన కామెడీ అంటే నాకు చాలా ఇష్టము. షూట్ లో అలాగే కామెడీగా ఉండేది. ఇంకా మా సినిమాకి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మన అజయ్ గారికి చాలా థ్యాంక్స్. నిజంగా అంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందులో మ్యూజిక్ కానీ చాలా బాగా అందించారు సార్. చాలా థ్యాంక్ యూ. నా లైఫ్ లో ది బెస్ట్ మ్యూజిక్ మీది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జయవాహిని మ్యామ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి. నేను ఇంతకు ముందు చేసిన సినిమాలు చాలా మంది నాతో సరిగా మాట్లాడే వాళ్ళు కాదు, ఏమో నాకైతే తెలియదు. బట్ ఈ సినిమాలో అయితే ప్రతి ఒక్కరు నాతో మంచిగా మాట్లాడి సపోర్ట్ చేశారు. నేను ఒక విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయిని. అందరి గురించి చెప్పేశాను. ఇంకొన్ని హీరో గురించి చెప్పాలి.
నిజంగా అంటే నేనే అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సార్‌తో వర్క్ చేసేటప్పుడు. సార్ అయితే చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. చెప్పేవాళ్ళనమాట. నేను కొంచెం సరిగ్గా చేయలేకపోయినా గూడా సారు ఇట్లా చెయి అని చెప్పేవాళ్ళు. చాలా సపోర్టివ్‌గా అంటే ఇందులో లవ్ సబ్జెక్ట్ చెప్పారు కానీ సినిమాలో చాలా అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయండి. 'బహిర్భూమి' అనే టైటిల్ ని మీరు దాంట్లో అసలు సినిమా టైటిలే డిఫరెంట్. అందులో క్యారెక్టర్స్ ఒక్కొక్కరు చేసిన క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్. సినిమా టికెట్ ఎందుకు పెట్టాంరా బాబు అనకుండా అయిపోయిందా సినిమా, అబ్బా ఇంకా ఉంటే బాగున్నా అని ప్రేక్షకులు అనుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.